ఫార్మసిస్ట్ సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఓటు ఎలా వేయాలో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఓటు ఉన్నటువంటి ప్రతి ఫార్మసిస్టుకు ఇదిగో ఇక్కడ చూపించినటువంటి ఒక ఎన్వలప్ కవర్లో ఇదే విధంగా మీ యొక్క ఇంటి అడ్రస్కు ఓటర్ బ్యాలెట్ పేపర్తో పాటు డిక్లరేషన్, అదేవిధంగా 2 ఎన్వలప్ కవర్లు వస్తాయి. స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరతాయి. చూడండి, ఇక్కడ దినేష్ కుమార్ ఐఏఎస్ రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి నుంచి మీ ఇంటి అడ్రస్కు ఈ విధంగా ఓటర్ బ్యాలెట్ పేపరు, డిక్లరేషన్ మరియు 2 ఎన్వలప్ కవర్స్ వస్తాయి. ఆ ఎన్వలప్ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఇలా మరో 2 చిన్న ఎన్వలప్ కవర్లు ఉంటాయి. ఈ 2 చిన్న ఎన్వలప్ కవర్లతో పాటు మీకు ఇదిగో ఇక్కడ చూడండి, ఫామ్ పి అని చెప్పి మీకు లెటర్ ఆఫ్ ఇంటిమేషన్ అనేది ఒకటి పంపించడం జరుగుతుంది. ఇందులో ఓటు ఎప్పటిలోగా కౌన్సిల్కు చేరవేయాలి అనేటువంటి వివరాలతో పాటు ఓటు ఏ విధంగా వేస్తే చెల్లుతుంది, ఏ విధంగా వేస్తే చెల్లదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 చిన్న ఎంటీ ఎన్వలప్ కవర్లతో పాటు ఇలా ఒక ఓటింగ్ పేపర్ వస్తుంది. ఈ ఓటింగ్ పేపర్లో మీకు నచ్చిన వాళ్లకు మీరు ఎక్స్ మార్కుతో ఓటు వేయాల్సి ఉంటుంది. ఎవరో మహానుభావుడు ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్కు ఓటు వేయడం జరిగింది. నిజంగా ఫార్మసీ యొక్క వృత్తి భవిష్యత్తు కోసం, రేపటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు కోసం ఈయన ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్కి ఎవరో మహానుభావుడు ఓటేశాడు. మీరు కూడా ఫార్మసీ వృత్తి బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ సభ్యులకు మాత్రమే ఓటు వేయండి. నెంబర్లు 6, 10, 14 మరియు 27, 28, 32. ఈ 6 మందికి మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మరియు వేయించి గెలిపించగలరు. అప్పుడే ఫార్మసీ వృత్తి సంక్షేమం, వృత్తి అభివృద్ధి మరియు ఆధునీకరణ ఈ రాష్ట్రంలో సాధ్యమవుతుంది. అదేవిధంగా మీకు ఫామ్ డి అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఆన్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి మీకు వస్తుంది. అంటే మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి 2 సాక్షుల ముందర, ఈ ఓటు నేనే వేశాను అని చెప్పి నిరూపించుకుంటూ. సో ఇక్కడ పైన చూశారు మీరు, ఐ అని చెప్పి పక్కన ఏ ఉంది. ఐ అంటే మీ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అల్లిబిల్లి ఆదిలక్ష్మి అని చెప్పి ఒక మహిళా ఫార్మసిస్టు ఇక్కడ ఓటు వేస్తూ ఉంది కాబట్టి ఆమె పేరు రాసింది. ఆ తర్వాత ఆమె యొక్క తండ్రి పేరు అల్లిబిల్లి లూకారెడ్డి అని చెప్పి ఆమె యొక్క తండ్రి పేరు రాసింది. ఆ తర్వాత కింద చూస్తే బి అని చెప్పేసి అక్కడ బి దగ్గర ఆ యొక్క ఫార్మసిస్ట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద చూస్తే సిగ్నేచర్ దగ్గర ఆ యొక్క ఫార్మసిస్ట్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఎలా ఉందో ఆ ఫార్మసిస్ట్ సంతకం చేయాల్సినటువంటి పరిస్థితి, అక్కడ సిగ్నేచర్ చేయాలి. ఆ తర్వాత కింద మన యొక్క అడ్రస్ అంటే ఫార్మసిస్ట్ యొక్క అడ్రస్ రాయాలి. ఇక్కడ చూస్తే డోర్ నెంబర్